వెల్కమ్ బ్యాక్ టు మను థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకునబోయే మూవీ రాజు యాదవ్. సినిమా ట్రైలర్ చూసి కొత్తగా ఉంటుందని అనుకున్నాను. అలాంటి కాన్సెప్ట్ ఎక్కువగా రావు. వచ్చిన దాన్ని సరిగ్గా వాడుకోలేదని అనిపించింది. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని దాన్ని డిఫరెంట్గా చేయాల్సింది పోయి నార్మల్ లవ్ కాన్సెప్ట్ లాగా చేశారు. ఫస్ట్ సాంగ్ ఎడిటింగ్ అయితే అస్సలు బాగోదు. కైన్ మాస్టర్లో చేసినట్టు అనిపించింది. కామెడీ కూడా ఈ సినిమాలో ఏం అనిపించదు. ఆ క్యారెక్టర్ని ఎంచుకున్నప్పుడు ఇంకా బెటర్గా కామెడీ చేస్తే అనిపించింది. సినిమాలో మెయిన్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ని కరెక్ట్గా ఉపయోగించలేదు డైరెక్టర్. సినిమాలో హీరో పక్కన నటించే వాళ్ళకి స్టోరీలో అంత స్కోప్ లేకుండా ట్రీట్ చేశారు డైరెక్టర్. సినిమా చూస్తున్నంతసేపు ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్నంత ఫీల్ అనిపించింది నాకైతే. కెమెరా వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ అంత డల్గా అనిపించింది. సినిమాలో మెయిన్గా బీజిఎం అంతగా బాగలేదు. హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా చేయలేదు. లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా సృజన ఆడియో కాల్ ఎవరు తీసుకొచ్చారో కానీ వాళ్ళకి దండం పెట్టొచ్చురా బాబు. లవ్ ఫెయిల్యూర్ ఎవరిదన్నా అయితే మినిమం కొంచెం బాధ ఉంటుంది. ఆ బాధ అనేది ఫేస్లో కనిపించి అంతా డల్గా అనిపించి అలాంటి సిచ్యువేషన్లో కూడా సృజన ఆడియో కాల్ని తీసుకొచ్చి ఆ కామెడీ అలా ఎలా పండిస్తారు, అసలు ఎలా సినిమా మొత్తం సృజన ఆడియో కాల్ని బేస్ చేసుకొని తీసాడు అనిపించింది నాకైతే. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా చాలా అంటే చాలా లాగ్గా ఉంది. డైరెక్టర్ మరి ఎందుకు అంతలా లాగ్ చేసి ఇంకా ఇంకా సినిమా అయిపోయిందని అందరికీ తెలిసి కూడా 15 minutes లాగ్ చేసినట్టు అనిపించింది నాకైతే. సినిమా మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే అస్సలు బాగాలేదు భయ్య. గెటప్ సీన్ గారికి మంచి అవకాశం వచ్చింది హీరోగా. అతను ఇంకా మంచి మంచి స్టోరీలను ఎంచుకొని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5. ఈ సినిమాను మీరు కనుక చూస్తే మీరెంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.